పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏ విషయంనైనా ఎంత నీట్గా ప్రశ్నించినా లేదా ఎంత కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసినా ఆయన పార్టీ లేకుంటే వాళ్ళ అభిమానులు అనబడే వాళ్ళు చాలా దారుణమైనటువంటి అటాక్ చేస్తూ ఉంటారు. బూతులతో, మీమ్స్తో, ఎడిటింగ్ వీడియోలతో రకరకాలుగా. అది సొంత పార్టీ కూటమి అయినా లేదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సినిమా పరిశ్రమ వ్యక్తుల మీద అయినా. మొన్నటికి మనం చూసాం, తెలుగుదేశం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, కడపకు చెందినటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేసి, మీరు కడపలో పేరెంట్స్ టీచర్ మీటింగ్స్కి వచ్చి 18 నెలలు దాటిపోయింది, మీ మీటింగ్ కాడ చదువు చేసిన దానికి, ఇనపకంచెలు వేసిన దానికి దాదాపు 23-24 లక్షలు ఖర్చు అయింది, ఇప్పటికీ ఆ బిల్లులు ఇవ్వలేదు, ఖర్చు పెట్టిన టీడీపీ కింది స్థాయి నాయకుడు ఇబ్బందులు పడిపోతున్నారు అని చెప్పి ఆయన ట్యాగ్ చేసి అడిగారు. సీన్ కట్ చేస్తే 1-2 గంటలు కాకముందే ఆ ట్వీట్ డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన ఏం జరిగి ఉంటుందో అందరూ ఊహించగలరు. అండ్ తాజాగా నటుడు రాహుల్ రామకృష్ణ ఆయన పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి, మీ ఆర్భాటాలు హంగులు తర్వాత కనీసం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయినా మీ శాఖలు అమలు చేస్తూ ఉన్నారా లేదా ఫస్ట్ అది చూసుకోండి, ఆ విషయాన్ని క్లారిఫై చేయండి అని చెప్పి ఆయన వరుస పెట్టి 2-3 ట్వీట్లు చేశారు. ప్రశ్నించినంత మాత్రం నేనేం దేశద్రోహిని అయిపోను కదా అని. సీన్ కట్ చేస్తే ఆయన మీద అసలు జనసేన పార్టీ హ్యాండిల్స్ నుంచి వచ్చిన ట్వీట్లు, వీడియోలు ఏందనుకున్నావు? ఏందమ్మా ఆయన ఏడో రోడ్డు మీద మూత్రం పోతున్నాను ఒక దగ్గర, రోడ్డు వైపు తిరిగిపోతున్నాడు వెహికల్ దగ్గర ఒక దగ్గర, ఏడో తాగుతున్నాను ఒక దగ్గర. ఏంటి ట్వీట్ల ఇట్లాంటివి? ఇంకా బై డిఫాల్ట్గా నీ సంగతి తేలుస్తాం, నీ కథ తేలుస్తాం, ఇంకా రకరకాలుగా. మరి ఇదంతా నాకెందుకు అనుకున్నాడేమో కానీ మళ్ళీ ఆయన ఆ ట్వీట్లు కూడా డిలీట్ చేసుకున్నారు. సో ఒకసారి నోరు తెరిచి ఎవరైనా ఏమైనా అడిగితే ఇంక అసలు మొన్న నాగబాబు గారు అన్నారు కదా, ఎవరు అడగకూడదు, ఏమీ మాట్లాడకూడదు, మాది పూర్తిగా నియంత్రణతో పార్టీని అన్నట్లు అన్నీ మోసుకొని ఉండాలి, ఎవరు మా నాయకుడిని ప్రశ్నించొద్దు, నోరు తెరిచి మాట్లాడొద్దు అని చెప్పి ఆయన వాళ్ళ అన్నగారు ఎమ్మెల్సీ గారి ట్వీట్ కూడా చేసిండ్రు. మరి బహుశా ఆ నియంతృత్వ కోణంలోనే పార్టీ నడుపుతున్నారేమో. దాన్ని అభిమానించే నలుగురు ఎవరైనా ఉంటే వాళ్ళనగానే ఆ విధంగా పూర్తిగా ఆ నియంతృత్వం అనే కంపులో ముంచేస్తున్నారేమో వీళ్ళు తెలియదు. కానీ ఎవరేమని అంటే చాలు వాళ్ళు ట్వీట్లు డిలీట్ చేసుకోవాల్సిందేనా బాబోయ్.